మావోయిస్టు పార్టీలో కీలకంగా ఉన్న కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ ఎక్కడ ఉన్నాడనే అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల మెట్పల్లి డీఎస్పీ అడ్లూరి రాములు కోరుట్లలోని తిరుపతి ఇంటికి వెళ్లారు. లొంగిపోయేలా చూడాలని ఆయన కుటుంబ సభ్యులను కోరారు. అజ్ఞాతంలోకి వెళ్లాక తమని కలవలేదని తిప్పిరి తిరుపతి సోదరుడు గంగాధర్ తెలిపారు. తన అన్నను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని కోరారు. ఇక దేవ్జీ తలపై కోటి రివార్డు ఉంది. పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో మకాం వేశాడని భావిస్తున్నారు. కోరుట్లలోని విజయవాడలో దేవ్జీకి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ టీంకి సంబంధించిన 9 మంది దొరికారు. అందులో దేవ్జీ కూడా ఉన్నాడు అని చెప్పేసి మీడియాలో ప్రచారం జరుగుతున్నది. కొందరేమో ఎస్ఐజీ అదుపులో ఉన్నాడని కూడా అంటున్నారు. ఒకవేళ నిజమే అయితే దేవ్జీని కోర్టు ముందు ఆధారపరచాలని అతని తమ్ముడు నేను మీడియా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నా. అతనికి ఎలాంటి ప్రాణహాని తలపెట్టదని కోరుకుంటున్నాను. అయితే తను 42 సంవత్సరాల నుంచి అతను ఇంటి నుంచి పార్టీలోకి వెళ్ళాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా కుటుంబ సభ్యులు కానీ మమ్మల్ని కానీ కలవలేదు. అంటే ప్రభుత్వం కూడా పోలీసులు కూడా ఏమంటున్నారంటే జనజీవన స్రవంతిలోకి రమ్మందని చెప్తున్నారు. మాకు కూడా చెప్పిండ్రు. కోరుట్లలోని అంబేద్కర్ నగర్ కు చెందిన తిరుపతి 1983లో డిగ్రీ చదువుతున్న క్రమంలో రాడికల్ స్టూడెంట్ యూనియన్ భావజలానికి ఆకర్షితుడయ్యారు. ఆ సమయంలో అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇక ప్రస్తుతం మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ గా పనిచేస్తున్నారు. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో తిరుపతి తన స్థావరాలు మార్చుకుంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల కొంతమంది మావోయిస్టు కీలక నేతలు పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతంలోకి వెళ్లి షెల్టర్ తీసుకుంటున్నట్లు భావిస్తున్నారు. వీరిలో తిప్పిరి తిరుపతి కూడా ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది. ఓ డ్రైవర్